వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణగిరి ఫుడ్స్. ఈ రోజు మేము చేయబోయే రెసిపీ పాల్కోవా. పాల్కోవాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు, పంచదార, బాంబే రవ్వ, నెయ్యి, ఇలాచీ పౌడర్. మేము తీసుకున్న క్వాంటిటీ కనుక మీరు తీసుకుంటే ఈ పాలకోవా చాలా స్వీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ పోసుకోవాలి. 5 గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వ వేస్తావా అక్క? ఓకే. అక్క 1 గ్లాస్ ఆఫ్ ఘీ. నెయ్యా? ఓకే. ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి. అక్క లాస్ట్ లో ఒకసారి నువ్వు కూడా కలిపక్క. ఓకే. నేను కలిపాక ఈ మిక్స్చర్ చాలా పల్చగా అయిన తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి. మనం పొయ్యి మీద పెట్టుకున్నాక ఇట్లా కలుపుతూ ఉండాలి. అక్క ఈ పాలకోవా స్వీట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. వేసుకుందాం. వేస్తావా కొంచెం? కొంచెం వేయాలక్క. ఇప్పుడు ఇది కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇలాచీ పౌడర్, పాలకోవా చాలా బాగా స్మెల్ వస్తుంది కదా. ఇదంతా ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. బౌల్లో వేసుకుని షేప్స్ చేసుకుందాం. వీటిని ఇంకా షేప్ చేసేసుకుంటే పాలకోవా రెడీ. అక్క ఇప్పుడు మన ఇంట్లో షేప్స్ లేవు కదా, మరి ఏం చేద్దాం? ఇంట్లో గరిటెలు ఉన్నాయి కదా, వాటితో షేప్స్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఇలా పెట్టి షేప్ గట్టిగా నొక్కాలి. ఆ తర్వాత గట్టిగా నొక్కాక చూసావా ఎంత బాగా వచ్చిందో. ఇలా పెట్టి దాంతో చేతితో థంబ్ ఫింగర్తో గట్టిగా చేయాలి. ఓకేనా? పాలకోవా షేప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకొంచెం టేస్ట్ బాగుండడానికి జీడిపప్పు యాడ్ చేసుకుందాం. ఈ పాలకోవాకి జీడిపప్పు యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. రోజు డాడీ చీమలకి గోధుమ పిండి ఇంకా పంచదార కలిపి ఈ చీమలకి వేస్తారు. అందుకే ఇక్కడ ఇన్ని చీమలు ఉన్నాయి.